బాగున్నాయా? ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్స్ మామ్. నా సెలెక్షన్ కాదు, రాజు వాళ్ళ మమ్మీ నీ కోసం పంపింది. బాగున్నాయా? రాజుతో మాట్లాడేవరేనా? నిన్నే రాజుతో మాట్లాడావా అని అడుగుతున్నా. ఈ పెళ్లి జరిగితే మీ డాడీ ఎంతో సంతోషపడతారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసుగా? ఇక్కడున్నాను. ఏమిటి అమ్మ కూతురు ఇద్దరు పిక్నిక్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ కూర్చున్నారు? బెంగళూరు నుంచి ఎందుకు వచ్చాం? పెళ్లి కొడుకుని చూడబోతున్నాం. రాజీ వాళ్ళ ఇంటి 11ంటికి వస్తానని చెప్పాను. రే నువ్వు అంత చెప్పరా. రేనా నీ కూతురు అంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు. వై ఎంత అందంగా ఉంది తను. రే నీలాగే నీ కొడుకు కూడా 10 ఏళ్ల కింద పడేట్టు మాట్లాడు కదా. అలాంటిది ఎవరైతే అవుతున్నాయి? అలాంటిదేమీ లేదు. శ్యామ్ వాళ్ళ అమ్మలాగా వెరీ కామ్. బట్ హీ లైక్స్ యువర్ డాటర్ వెరీ మచ్. 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు రీనాతో. నాకు బాగా తెలుసు రేనా అంటే వాడికి ఇష్టమని. అందుకేగా వెంటనే రేనా ఫోటో వాడికి పంపాను. ఓకే ఓకే. అవును, రాజీవేడి వచ్చిన దగ్గర నుంచి కనపడడం లేదు. ఇంకా వాడికి ఇండియన్ టైం సెట్ అవ్వలేదు. ఇప్పుడే లేచి స్నానానికి వెళ్ళాడు. వాడు రేపు బెంగళూరులో పర్సనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ బాడీ షాపింగ్ అట. 25 మందిని సెలెక్ట్ చేయబోతున్నాడు. ఇవాళ నైటే వెళ్తున్నాం. అవునరా, రేనా తీసి మనం బెంగళూరు వెళ్తే ఏమిటి? 2-3 రోజులు అందరం జాలీగా ఉండొచ్చు. రాజీవ్కి రీనాకి చనువు పెరుగుతుంది. అక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ మ్యారేజ్. మన 2 కుటుంబాలకి కావాల్సిన వాళ్ళు ఇక్కడేగా ఉన్నారు. అది సరేరా, మా అమ్మాయి మ్యారేజ్కి యాక్సెప్ట్ చేసింది. మీ వాడే బ్యాలెన్స్. ఏడమ్మా త్వరగా రమ్మను. ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు. రాజీవ్ తినండి. ఉండండి తీసుకొస్తా. మా ఆవిడ స్వయంగా చేసింది. అడుగు చూడరా, హాయ్ ఎవ్రీబడీ. హీరో. ఇంతలో ఎంత ఎదిగాడ్రా మీ వాడు. హలో అంకుల్. కమ్ ఆన్ మై చైల్డ్. ఎలా ఉన్నావురా? ఫైన్ అంకుల్. గుడ్. హలో హాయ్ రాజీవ్, హౌ ఆర్ యు? దట్స్ మై డాటర్. హాయ్ రీనా. హౌ ఆర్ యు? రాజీవ్, దేర్ ఇస్ సంథింగ్. టేక్ యూ సీట్. ఓకే ఓకే, కూర్చొని మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మీ మ్యాచ్. యా, జస్ట్ నన్ను ఓడించు. ఐ వాంట్ టు సెటిల్ దిస్ స్కోర్స్ నౌ. అవునవును. ష్యూర్ అంకుల్, ష్యూర్. వాళ్ళని కాస్త మాట్లాడుకునేవారు. ఓకే. సో రీనా, హౌ ద థింగ్స్ విత్ యూ? మర్చిపోయాను, నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు. ఏమైంది? ఫోన్ వర్క్ చేయలేదా? నేను కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాను, దొరకలేదు. హలో మామ్. ఓకే. No, thanks. ఆ స్వీట్ రీనా, నేను చెప్పింది గుర్తుందా? మన వెనుక ఒక సమాజం ఉందని. చూడు, మహానాడు జరుగుతోంది. రీనా, నిన్ను బెంగళూరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ? లీవ్ పెడతావా? 5 days. మనం ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకున్నాగా. ఓకే. తను చూడడానికి ఎలా ఉంటాడు? అతనికి ఎత్తుగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అంతా మోసం. ఇప్పుడు అదా ముఖ్యం వాసుకి. కాదు, ఎందుకు అడిగానంటే 10 రోజుల ముందు నా దగ్గరికి ఇద్దరొచ్చి నీ గురించి వివరాలు అడిగారు. వాళ్ళు రాజేష్, శేఖరు. రీనా, యాక్చువల్లీ నీ ఫోన్ నెంబర్ నేనే వాళ్ళకి ఇచ్చాను. నువ్వు ఇచ్చావా? నువ్వు బాగా తెలిసిన వాళ్ళు అన్నారు. అయినా నేను ఫోన్ నెంబర్ మాత్రమేగా ఇచ్చింది. రాజీవ్ గురించి వాళ్ళకి ఎలా తెలిసింది? దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. వాడు నిన్ను మోసం చేశాడు. మనం కంప్లైంట్ ఇచ్చామనుకో వాడి గుట్టు బయటపడుతుంది. నువ్వు మీ నాన్నకి ఈ సంగతి చెప్పే. ఆ ఫ్రాడ్ చేయి పట్టుకుని 5 రోజులు తిరిగాను, కలిసి నవ్వాను. నువ్వెప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావన్నాను. ఇవన్నీ పోయి నాన్నకి చెప్పమంటావా? నీ దగ్గర ఏవైనా తప్పుగా అతను... తప్పు కాదంటావా? అబద్ధం ఆడాడు, నన్ను మోసం చేశాడు. అంత తప్పే. కానీ ఎందుకు మోసం చేయాలి? ఎందుకు అబద్ధం ఆడాలి? ఇంకోళ్ళ పేరుతో నా దగ్గర ఎందుకు నటించాలి? రీనా, ప్లీజ్. థ్యాంక్ యూ. రవి,
ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో భయంగా ఉందిరా. నేను ఇన్ని అబద్ధాలు ఆడింది కేవలం ప్రేమ కోసమే అంటే నమ్ముతుందా? అబద్ధం ధైర్యంగా చెప్పి నిజం చెప్పడానికి భయపడతావు కదా, వీళ్ళు ఖచ్చితంగా నమ్ముతుంది. షూర్, 100% షూర్. వెళ్ళరా. ఓకే, నువ్వు వెళ్ళు. వెళ్తాగా, నువ్వు వెళ్ళరా. హాయ్ వాసుకి. ఎందుకొచ్చా? ఇంకా ఎవరిని మోసం చేయడానికి? రీనాకంతా తెలిసిపోయింది. ఇలా ప్రవర్తించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? వాసుకి, నేను రీనాతో మాట్లాడాలి ప్లీజ్. వాసుకి, కానీ రీనా మీతో మాట్లాడదు. హాయ్ రీనా. ఏం కావాలి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. వాసుకి, పొమ్మను. రీనా, నాకెవరితో మాట్లాడే ఇష్టం లేదు. రీనా ప్లీజ్ లిసన్ టు మీ. రీనా, నువ్వెవరు? నీ పేరేంటి? ప్లీజ్ రీనా, నేను చెప్పేది విను. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యు. రీనా, ఐఎమ్ వెరీ సారీ. నేను ఇప్పుడు నీకు నిజం చెప్పాలనే వచ్చాను, కానీ అంతకు ముందే నీకు తెలిసిపోయింది. చెప్తే అర్థం చేసుకోవే. నేను ఎందుకు నీతో మాట్లాడాలి? రీనా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? రాజేష్, కొత్త సమస్య తీసుకురాకుండా వెళ్ళక్కడి నుంచి ప్లీజ్. కొంచెం చూడు వాసుకి, నన్ను మాట్లాడండి ప్లీజ్. ఇది మా ఇద్దరి సమస్య. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ యు. రీనా ప్లీజ్. వాసుకి, అంకుల్ పిలు. రీనా, రవి, నా మాట విను. రవి, రీనా చెప్పేది go విను. out of my sight now. రీనా, ఇలా చూడు. ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ? రీనా, ఏమైంది? నువ్వు వచ్చిందన్న వెళ్ళిపో. ఏం కావాలి? రవి, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని గొడవ చేస్తున్నావా? రవి, వచ్చిందన్నే వెళ్ళిపోరా. రవి, రవి, ఏయ్, ఏయ్, స్టాప్ ఇట్. రవి, వద్దు, నువ్వు ఇలా వచ్చి. నన్ను ఏదో చేసింది. ఇంకా ఎందుకు నుంచున్నావు? పో ఇక్కడి నుంచి. లవ్లీ బాణం కొట్టేసింది. వాసుకి, రవి, నన్ను లోపలికి రండి. ఏదో చేసింది. హలో, నువ్వేనా రవి? నువ్వేనా రీనా జోసెఫ్? పక్కింటి వాడివి? బాడీ గార్డ్వా? ఏం సీన్ వేస్తున్నావా? ఫ్రెండ్ మీద చేసావట. రీనా నువ్వు లవ్ చేస్తున్నావా రాజా? లవ్వా? దాన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏం కూసావు? నువ్వు రీనాని పెళ్లి చేసుకుంటావా? తీరా తీరా తీ. హలో శేఖర్, రాజేష్ ని మళ్ళీ రీనాకు ఫోన్ చేయొద్దని చెప్పు. రీనా తనతో మాట్లాడదు. రాజీవ్ ఇక్కడే ఉన్నాడు. వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. నువ్వు కొంచెం మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడమంటావు? మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారు. పక్కింటి రవిని కొట్టారు. ఎందుకంటే వాసు? నో, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. రీనాని మర్చిపోమని రాజేష్తో చెప్పు, ఓకే? వాసు వాసు, ఏమంటారు తను మాత్రం కొత్తగా మనకేం చెప్తుందిరా? రీనా అన్నదే తను అంటుంది. ఇలా చూడు, ఇక ఆవిడ చెప్పినా సుబ్బిని చెప్పినా మనం వినొద్దు. మనకున్న సీనే వాడితో, ఆ అమెరికా పార్టీతో. వాడి వల్ల నీకు ప్రాబ్లము కన్ఫ్యూషన్ వచ్చింది. తిన్నగా వెళదాం, వాడికి చెప్పు చూద్దాం. పెట్టా బేడా ఎత్తాడా ఓకే, లేదా మనమే వాడిని ఎత్తేద్దాం రా. ఎవరు సార్? ఏం కావాలి సార్? 5 ఎక్కడ? అదే సార్, ఎందుకు సార్? Oh, Maddie, 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 oh.
తలుపు నీటి లోపలికి వెళ్తానంట. రేయ్ ఎవరాడు? అమెరికా నుంచి వచ్చినాడు. ఎవరాడు? బయటికి రారా, బయటికి రారా. పిరికి సన్నాసే, ఎక్కడ రాకున్నావురా? రేయ్ రారా బయటికి. నీ చెల్లిని సావు బామ్మర్దే. రేయ్ నిన్ను అడగవలసిన ప్రశ్నలు అడుగుతావేరా? అసలు నువ్వెవడవురా? నువ్వేనా అమెరికా నుంచి వచ్చినా? పేరేంట్రా? రాజీవ్ రా. రాజీవ్ నువ్వేనా? చెప్ప. రాజీవ్ పోకిరి శామ్, వాడే వీడా? అమెరికా ఉన్నాడు. హలో ఇటు చూడరా, నీకో ముఖ్యమైన విషయం చెప్పి పోదామని వచ్చాం. ఏంటిది? డబుల్ బెడ్రూమా? అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏసీ వేస్తావా లేక బయటికి వెళ్దామా? చెప్పామంటావు. శేఖర్ ఉండరా, నేను డీల్ చేస్తున్నాగా. బై బర్త్డే నీకు మాటలు రావమ్మా? శేఖర్, రే ఏంటో నువ్వు వీడిని పాసులు చేద్దామనగా వచ్చాం. సరదాగా నువ్వు చూస్తూ ఉండు. శామ్యూల్, ఆ? రాజీవ్ శామ్యూల్. రాజీవ్ శామ్యూల్? పాత పార్టీ రీ ఎంట్రీరా. మరీ తేలికైపోయింది. ఇక ఎత్తేడువే. ఏయ్, నా ఇంటికి ఎందుకు వచ్చారు? వాస్తు దోషం సరి చేద్దామని. నోరు మూసుకురా. ఇక్కడ ఒకదంతో మాట్లాడదామని వచ్చాం. అది నువ్వని తెలిసాక మాట్లాడే ప్రయోజనం లేదని అర్థమైంది. ఏంట్రా వీడితో నీకు మాటలు? అమెరికా చెప్తున్నా విను. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కల్లో కన్నావు కదూ, అది ఒట్టి కలే. తో నీకు వదిన. ఎలా అంటే వీడి నీకు అన్న గనుక. అర్థమైందిగా? రండ్రా. ఉండరా శామ్, ఇది కాలేజీలో ఆడుకున్న ఆట కాదు. దిస్ ఇస్ మై లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ సీరియస్. రీనా జోసెఫ్, నేను తన్ని ప్రేమించాను. తను నన్ను ప్రేమించింది. ఇప్పుడు నువ్వు రావడం వల్ల ఈ సమస్య వచ్చింది. శామ్ని దగ్గర గ్రీన్ కార్డ్ ఉంది, డాలర్స్ ఉన్నాయి. వాటికి తను లొంగుతుందనుకోకు. వెంటనే పెట్టబెట్ట సర్దుకుని వెళ్ళు. అదే మన ఇద్దరికి ఎంతో మంచిది. శామ్ 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 శామ్, నేను ఒక్కసారి చెప్తాను తెలుసుగా. చూసారా హార్లిక్స్ అంకుల్ సోప్ అంటే వచ్చారు. ఏంటోరా బ్యాడ్ టైం నిన్ను ఎగిరెగిరి తొంతోంది. నీతో వస్తే మమ్మల్ని తన్నట్టుంది. ఇక మేము రాం. కొట్ట పళ్ళు రాలుతాయి. ఏరా వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, వాడిని పట్టుకుని 4 వాయించి రావచ్చుగా. సలహా ఇస్తున్నాడు విన్నావా? అది చేయాలని చూసాం, కానీ వీడు వదిలిపెడితేగా. కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను. ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్న విషయం ఆ అమెరికా అబ్బాయితో చెప్పావా? సందులో అందరూ వినుంటారు. ఆ లెవెల్కి వచ్చాం. చెప్పిన తర్వాత వాడు పెళ్లిలా చేసుకుంటారా? పెట్టే బెడ సత్తుకుని పారిపోడు. లేదు సుపిని, శామ్యుల్ గురించి నాకు తెలుసు. నేను అవటం వాళ్ళంత తేలిక కాంప్రమైజ్ అవ్వడం. మా డాడీతో మాట్లాడొచ్చాను. చర్చ్ ఓకే అయిందన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. నిన్నో విషయం అడిగి తెలుసుకుందామని వచ్చాను. రాజేష్ అనేవాడు నీకు తెలుసా? నాతో వాడు కాలేజీలో చదివాడు. మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలే. నిన్ను లవ్ చేశానన్నాడు, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అన్నాడు. అది నిజం కాదని నాకు తెలుసు. జస్ట్ నిన్ను అడిగిపోదామని వచ్చాను. 5 రోజులే నాకు అతను తెలుసు. అవును, రాజీవ్ ఫ్రమ్ అమెరికా అంటూ ఇంటికొచ్చాడు. నేను నువ్వే అనుకుని చనువుగా మాట్లాడాను, మెలిగాను. ఎప్పుడది నిజం కాదని తెలిసిందో నేను అప్పటి నుంచి అతనితో మాట్లాడలేదు. ఆ తర్వాత 2-3 సార్లు నన్ను కలవాలని చూశాడు, అవాయిడ్ చేశాను. నా పేరు చెప్పి నీ దగ్గరకు వచ్చాడా? బట్ నేను వస్తున్నానని వాడికెవరు? మనమే. రాజీవ్, దీన్ని పెద్ద విషయం చేయొద్దు. అతని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో ప్లీజ్, హి డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ. ఐ అండర్స్టాండ్. ఇవాళ మా ఇంటికి వచ్చేయమన్నాడు తెలుసా? పెట్టే బెడ సర్దుకుని ఊరు దిలిపోమన్నాడు. రాజేష్ రాజీవ్ కాగలడా? ఎప్పటికీ కాడు. ఇకెప్పుడు వాడిని డిస్టర్బ్ చేయడు. అదే
యూ రాజీవ్? రాజీవ్ ఫ్రమ్ అమెరికా? అమెరికా చూసావు నువ్వు? అట్లీస్ట్ మ్యాప్లో అయినా చూసావా? ఇప్పుడు ప్రూవ్ అయిందిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ లోకల్ అని. ఏంటి? కాలేజ్ లైఫ్లో నువ్వు నేను గొడవ పడేవాళ్ళం. ఇప్పుడు రియల్ లైఫ్లో గొడవ పడుతున్నావు. కానీ ఈ తడవ నా సైడ్ నుంచి కొట్లాట్లు రక్తాలు ఉండవు. ఎక్కడ కొడితే నీకు నొప్పి పెడుతుందో నాకు తెలుసు. ఏ జానీ, ఈ సండే రాజీవ్ శామ్యుల్, నేను వెట్ శ్రీనా జోసెఫ్ ఫస్ట్ ఇన్విటేషన్ నీకే. ఎందుకు? నువ్వు నా అన్నవి కదా, ఎవరు రావద్దు.